కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల్ని వేధింపులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించారు. అనంతరం తిరుమలాయపాలెం మండలంలో వేధింపులు మితిమీరాయన్నారు. వేధింపులు తట్టుకోలేక తిరుమలాయపాలెంలోని రవి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు వారు తెలిపారు. గత 10 ఏళ్ల అధికారంలో ఉన్న సమయంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమలులో ఉండేదని, కానీ నేడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రోజుల నుంచి చూస్తున్నారు. మేము కూడా చాలా ఓపికగా చాలా సార్లు అందరికీ అధికారులకు చెప్తున్నాం, అధికారంలో ఉన్న వాళ్ళకు చెప్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, ఇట్లా చేయొద్దు అని. మీరు మా ఒక ఇంటూరు శేఖర్ కాదు, లేకుంటే ఒక రవి కాదు, ఇట్లా ఒక 40-50 కేసులు అక్రమంగా పెట్టినవి ఉన్నాయి. వీటన్నిటితో పాటు మా తిరుమలాయపాలెం మండలంలో ఇంకా 6 కేసులు. చిన్నపిల్లలను ఇంతకుముందు మధు గారు చెప్పినట్టుగా చిన్నపిల్లలను పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టినారు, రక్తం వచ్చినట్టుగా. ఇది అసలు ఎట్లా కొట్టొచ్చిన వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు చిన్న పిల్లల్ని పట్టుకొని, వాళ్ళకి అసలు కేసుతో సంబంధం లేదు, వాళ్ళకి ఏం సంబంధం లేదు, కేవలం వాళ్ళు వీరన్నెమ్మటి తిరుగుతున్నారనే ఉద్దేశంతోనే. ఇట్లా ఇంకా మన జూపేడలో ఇదే సేమ్ ల్యాండ్ ఇష్యూనే. ఎప్పుడో ఎవరో వీడి ఆధీనంలో 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఉన్నదాన్ని వాళ్ళ పక్కన వాళ్ళ చిన్నాన్న కొడుకుతో, మా గ్రామ శాఖ రమేష్ వాళ్ళ మీద వాళ్ళ చిన్నాన్న కొడుకుతో పెట్టించి దౌర్జన్యంగా పోయి దున్నిచ్చినారు. సరే, మీరందరూ కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నారు. మేము కూడా